गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే వేమన ఆర్యులది, అంటే వేమన యొక్క సీస పద్యంలాగా ఉంటుంది. అది సంసారంలో ఎలా మాయలో తన సొంత ఫ్యామిలీ అయినప్పుడు ఎలా కూరుకొని లోపలికి వెళ్తారో బయట రాకుండా ఈ పద్యంలో మనకు క్లియర్గా తెలియబడుతుంది. ఆ పద్యం చదివి దాని యొక్క అంతర్భావాన్ని ఎంతో కొంత తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. తరుణుని పెళ్ళి ఆడి తగతమ్ములు నన్నలు భావలంచునా వరసల జిక్కి సొక్కి మరి వాంచల చేతనే తేనెటీగై సర్వి మునింగినాతనికి సత్పదమబునే నిన్నుగానకిదర్ని లేదు ముక్తి ఇక దాచక చెప్పుము వెర్రివేమనా. ఇక్కడ వేమన గారు మనకు చక్కగా అంటే తల్లిదండ్రి యొక్క బంధము, తల్లిదండ్రి అక్క చెల్లెలు ఇదొక బంధం అయితే యవ్వన దశ వచ్చినప్పుడు సొంత బంధం ఏర్పడుతుంది, సొంత ఫ్యామిలీగా ఏర్పడుతుంది. అది ఇంకా చాలా మాయతో కూడుకున్నటువంటిది అని ఈ పద్యంలో మనకు చెప్పటం జరుగుతుంది. అంటే మనకు 3 అవస్థలు ఉన్నాయి కదా, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. అంటే బాల్యావస్థలో ఏమున్నదంటే మనకు ఆటపాటలందు, చదువు సంధ్యలందు, తర్వాత అలా కాలము అందులో బరువు బాధ్యత ఉండదు. చదువుకునాలనే ఒక మెయిన్ ఉంటుంది తప్ప బరువు బాధ్యత అంతా తల్లిదండ్రి పైనే ఉంటుంది. అది స్వేచ్ఛమైనటువంటి జీవితము. అది పెద్ద రాగద్వేషాలతోటి ఉండదు, పెద్ద బరువు బాధ్యతతో ఉండదు. అది స్వేచ్ఛా జీవితంగా ఉంటుంది అన్నట్టు. అది అలా 25 సంవత్సరాలు అలా బాల్యము, దాని తర్వాత చదువు సంధ్యలు అయిన తర్వాత ఆ కాలం ఎలా గడిచిందో తెలియదు. 25 సంవత్సరాలు చదువు, అంత చదువుకున్న వాళ్ళు చదువు పూర్తి చేసుకుంటారు, లేని వాళ్ళు ఇంకా వేరే రకంగా ఉంటారు. దాని తర్వాత ఎప్పుడైతే లగ్గానికి చూసి యవ్వన దశ వచ్చిందో అప్పుడు మాయ తన సొంత ఫ్యామిలీకి క్రియేట్ అవుతుంది అన్నాడు. అప్పుడు ఇక్కడ తల్లిదండ్రి యొక్క బంధము ఉంది. ఇది వాస్తవానికి ఇది పెద్ద ప్రాబ్లం ఏమి ఇవ్వదు తల్లిదండ్రి యొక్క బంధం ఏంటంటే, ఎందుకంటే సహజంగా అందరికి వచ్చేది. కానీ సొంత ఫ్యామిలీ అన్నప్పుడు అప్పుడు ఎక్కువ ప్రేమతోటి మాయలో కూరుకొని పోతాడు అన్నట్టు. అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ పద్యం. ఇది అంటే లగ్గమైన తర్వాత ఏ విధంగా కొత్త బంధం లోపల ఎలా కూరుకొని పోతాడు అంటే, తరుణ్ణి పెళ్ళి ఆడి తగతమ్ములు నన్నలు బావలంచునా. అంటే ఎప్పుడైతే తరుణుని అంటే ఒక అమ్మాయిని, చక్కగా ఉన్నటువంటి అమ్మాయిని లగ్గం చేసుకున్న తర్వాత వాళ్ళ అన్నదమ్ములు బావబామర్దులు అవుతారు, వాళ్ళ తల్లిదండ్రి అత్తమామలు అవుతారు. అప్పుడు కొత్త బంధాలు, ఒక మాయ కొత్తగా క్రియేట్ అవుతుంది, కొత్తగా ప్రేమ క్రియేట్ అయింది కాబట్టి అది శాశ్వతం అనుకుంటాడు అతను. అంటే భార్యని శాశ్వతము, అత్తమామలు శాశ్వతం. వాళ్ళు ఎంతో ప్రేమగా మాట్లాడతారు, అత్తమామలు కూడా కొత్తగా, బావబామర్దులు కూడా ఎంతో ప్రాణంగా మాట్లాడతారు. అంతా కూడా అది వాస్తవం కాదు, స్థిరం కాదు అది. కానీ స్థిరం అనుకొని బావబామర్దుల శాశ్వతము, అత్తమామల శాశ్వతం, భార్యని శాశ్వతం అని అందులో మునిగిపోతాడు. ఇంకా కొంతకాలానికి పిల్లలు పుడుతున్నారు, పిల్లల మీద మమకారం పెరిగిపోతుంది. అంటే తన సొంత ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది అన్నట్టు అక్కడ. అంటే నా ఫ్యామిలీ, నేను లేనిది నా ఫ్యామిలీ ఉండలేదు అనే భావం ఏర్పడుతుంది అన్నట్టు. అక్కడ మాయ ఎలా అంటే ఎంత భ్రమ కల్పిస్తూ ఉంది అనేది ఈ పద్యంలో చెప్తున్నాడు. అంటే ఇక్కడ భార్య, పిల్లలు, అత్త మామలు సర్వస్వం ఇంతకన్నా మించింది లేదనే భావంతో పూర్తిగా మునిగిపోయినటువంటి వానికి సత్పదం అబ్బునే. సత్పదం అంటే ఆ పరమాత్మని యొక్క పదం అబ్బుతుందా, అతనికి తెలియబడుతుందా. ఇక్కడ ఏమన్నారంటే నిన్నుగా ఆనకి ధర్మి లేదు ముక్తి. నిన్ను చూడందే ఈ ప్రపంచంలో ముక్తి లేదు, దాచక చెప్పుము వెర్రివేమన్నా. అంటే తనకు తాను ఆయనే చెప్పుకుంటున్నాడు ఈ పద్యంలో.
అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఈ మాయా ప్రపంచం ఏంటంటే వాస్తవానికి తల్లిదండ్రికి పుట్టిన తర్వాత సహజంగా వచ్చేటువంటి బంధం అది. ఆ బంధం కూడా భక్తులకు ఎంతో కొంత అడ్డుగోడలుగానే ఉంటుంది. ఆ బంధం నుండి స్వేచ్ఛా జీవితం అయినప్పుడు, అంటే బరువు బాధ్యతలు లేనప్పుడు స్వేచ్ఛా జీవితం అలా గడుపుతూ తర్వాత బాధ్యత వచ్చినప్పుడు అప్పుడు సురువైతుందంటూ మాయ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఈ భార్య పిల్లల్ని పోషించడానికి నానా యాతనలు, నానా బాధలు పడుతూ, నానా అబద్ధాలు ఆడుతూ, ఇష్టానుసారంగా మాట్లాడుతూ తన ఫ్యామిలీని పోషించుకోవడానికి ఇంకా మునుముందు వాళ్ళు బాగుండాలని ఎంతో డబ్బు కూడబెట్టుకుంటున్నాడు. అక్రమైనటువంటి సంపాదన కూడా కూడబెట్టుకుంటూ ఉంటాడు. అంటే మొదలే మాయ ఉంది, ఇంకా మాయలో ఇంకా మాయ కల్పించి మాయలో ఉన్న సంగతి తెలియకుండా కూడబెట్టుకొని ఎక్కడున్నాడో ఏంటో తెలియకున్నటువంటి స్థితిలో కూరుకొని పోయినటువంటి వానికి ఎలా సాధ్యం అవుతుంది బయట రావడానికి? అందుకని ఇక్కడ మనకు వేమన్న గారు ఏమంటారంటే చక్కటి గురువుగారిని, అంటే సద్భావన సద్గురువుని దర్శించి అతని శరణు చూస్తే మనకు ఆయన అమృత వాక్యాల ద్వారా, ఆయన యొక్క ఆశీర్వాదం ద్వారా, ఆయన యొక్క నీడలో ఉండటం వల్ల మనకు మార్పు వచ్చేసేసి ఇదంతా మాయా అని తెలుసుకొని, ఇది అశ్వసితమని తెలుసుకొని మనము గురు మార్గంలో చరిస్తూ సంసారాన్ని కూడా చక్కగా సంసారం చేసుకుంటూ రాజయోగముగా సంసారం అంటకుండా ధ్యానం చేసుకుంటూ మనం ఎవరో మనం తెలుసుకొని మనము జీవితాన్ని స్వార్థకం చేసుకుంటే బాగుంటుందని ఈ పద్యంలో మనకు తెలియబడుతుంది. కనుక మనం కూడా ఒక నియమం పెట్టుకోవాలి, ఒక ఆచరణ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ధ్యానం అనేది కొత్త ప్రక్రియ. మనకు ఎన్నెన్నో జన్మల నుండి మనం అంతా కూడా రాగద్వేషాలతోటి మాయతో కూడుకొని అలా మనం అలవాటు చేసినటువంటి మనసు అది అలాగనే పరిగెడుతుంది. దానికి మలపాలి, అంటే మార్పు కావాలి మనసుకి. అంటే మనసుకు నేర్పవలే ఇప్పుడు జీవాత్మ కన్నా పెరిగినచో అది మరవకును జపించునన్నా అన్నాడు. అంటే దానికి మనసుకు రుచి కల్పించాలి, మనసుకు అర్థం చేపియాలి. మనసుకు ఆనందం కలిగినప్పుడు అమ్మో ఇందులో చాలా గొప్ప, ఎప్పుడైనా కానీ మనసు సుఖాన్ని గురించే పరిగెడుతుంది కదా, కానీ బయట ఉన్నటువంటి సుఖము ఆశ్వాసితమైన సుఖము, తాత్కాలికమైనటువంటి సుఖము, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనసుకు రుచి కల్పిస్తే అది మనసు అదే కోరుతుంది, నాకు అదే కావాలి అని. అప్పుడు మనసు ఎప్పుడూ అందులోనే లగ్నం అవుతూ ఉంటుంది. కనుక మనం ఎప్పుడు ఆ మనసుని ఎప్పుడూ పరిగెట్టనియకుండా ఓర్పుతోటి నిశ్చలంగా ఎప్పుడు ప్రజ్ఞతో ఉండి ప్రజెంట్లో ఉండి మనం ఎప్పుడు కూడా ఏది జరిగినా జరిగేదే జరుగుతుంది, చెడొచ్చినా వెల్కమ్, మంచొచ్చిన వెల్కమ్ అనే భావంతో ఉండి ఏది జరుగుతుంది జరిగేదే జరుగుతుంది అని అనుకొని, ఈ ప్రపంచంలో నియతి ఆర్డర్ ఉంది, దైవంలో ఒక ధర్మం ఉంది, నువ్వు ఏది ఆచరిస్తే అదే తిరిగి వస్తుంది. కనుక మన అకౌంట్లో ఏదొచ్చినా సుఖం వచ్చినా కానీ మనం చేసిందే వస్తుంది, దుఃఖం వచ్చినా మనం ఎప్పుడో చేసింది మనకు రిటర్న్ వస్తుంది దైవము ద్వారా. కనుక మనం ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా ఏదొచ్చినా అలా సాక్షిభూతంగా చూస్తూ మనము మునుముందుకు వెళ్ళాలి. అలా వెళ్తూ ఒక రోజుకు అర్థమవుతుంది. అప్పుడు మనం చెప్పకున్నా కానీ మనసు అదే ఆలోచన చేస్తుంది, ఆ ఆనందమే కావాలంటుంది, అంతకు మించి నాకు అవసరం లేదు అంటుంది మనసు. అప్పుడు వాడు ప్రశాంతంగా ఉంటాడు అన్నట్టు. అందుకని మనం ఎప్పుడు కూడా ఎప్పుడు మామూలు వాళ్ళు భజన చేయాలి, నామ సంకీర్తన చేయాలి, ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడు దైవనామాన్ని స్మరిస్తూ ఉండాలి, మాట్లాడితే సత్యమే మాట్లాడాలి. ఎదుటోళ్ళని చూసి కూడా మనం ఏలన చేయకూడదు, చిన్నవాళ్ళని. అందరిలోనూ ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే అనే భావంతో మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను కూడా అలా ప్రేమిస్తూ
మనము జ్యోతిషే జ్యోతి జగాతే చలో, ప్రేమికి గంగా బహాతే చలో అన్నారు. అంటే జ్యోతిని, నువ్వు ఒక జ్యోతి స్వరూపుడవై ఇతరులను వెలిగిస్తూ ప్రేమ అనే గంగ, అంటే ప్రేమను ఒక ప్రవాహాన్ని ప్రవహించని అని, అంటే అంత ప్రేమమయంగా చూడు, నీవు ప్రేమంగా ఉండు, ఇతరులను కూడా ప్రేమమయంగా చూడు అనే భావాన్ని కల్పిస్తూ మనము ఎన్నెన్నో గత జన్మలు చేసినటువంటి కర్మలు ఉండొచ్చు, కానీ ధ్యానాగ్నితోటి కర్మలని దగ్ధమవుతాయని భగవద్గీతలో మనకు చెప్పడం జరిగింది. అందుకని మన కర్మలు దగ్ధం చేసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ సత్యంగా ఉండాలి, ఎప్పుడు ధర్మంగా ఉండాలి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మళ్ళీ మనకు కాపాడుతుంది. కనుక ఎప్పుడు పాజిటివ్ ఇస్తే మనకు మళ్ళీ తిరిగి పాజిటివే వస్తుంది. కనుక మనము ఈ వీడియోలో మన వేమన గారు చెప్పిన ప్రకారంగా మనము ఎంతో కొంత మారి జీవితాన్ని సార్థకం చేసుకుంటామని ఆలోచిస్తూ నేను ముగిస్తున్నాను. జై గురుదత్త.